Watch full episodes on Jio Hotstar. జయసింగ్ అన్నయ్య, మాకు మీ సహాయం ఇప్పుడు అవసరం అవుతుంది. సహాయమా? ఏం సహాయం? షాకాల్ బ్లాక్ మూన్ లోపలికి వెళ్ళాడు, కానీ తిరిగి మాత్రం రాలేదు. ప్లీజ్ తనని వెతికి కనిపెట్టి త్వరగా తీసుకురండి. ప్లీజ్ ఆయన ఎలాగైనా కాపాడి తీసుకురండి. తాతయ్య, ఖచ్చితంగా ఇదంతా వీళ్ళ ప్లానే. మనల్ని వీళ్ళు ఇరికించాలని చూస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా సహాయం చేయొచ్చు, కానీ వీళ్ళకి హెల్ప్ చేయకూడదు తాతయ్య. వీళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. ఖచ్చితంగా మిమ్మల్ని రుద్రాన్ని ఇరికించడానికి ఏదో ప్లాన్ తో వచ్చి ఉంటారు. వాళ్ళ ముఖాలు చూసారా? ఏదో అమాయకుల్లా ముఖం పెట్టుకుని వచ్చారు. అవును తాతయ్య, వీళ్ళకి పాపంగా మొహం పెట్టుకోవడం కూడా సరిగ్గా రావడం లేదు. మీరెదురు కాస్త ఉండండి. చెక్లేనా? బ్లాక్ మూన్ అంటే ఏమిటి? అది ఎక్కడుంది? ఇది మూన్ వెనకాలే ఉంది, ఇంకా మూన్ వెనకాలే మూవ్ అవుతోంది, కాబట్టి మన కంటికి కనిపించట్లేదు. ఎవరి కంటికి తెలియనప్పుడు షాకాలు ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఏ కారణం మీద వెళ్ళారు? జోగా, నిజం చెప్తావా? షాకాలు ఎందుకని అక్కడికి వెళ్ళారు? జోగా చెప్పడం కుదరదు. ఈ జోగా చెప్పలేడు. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను. అలా అయితే మేము మీకు హెల్ప్ చేయము. అదేంటంటే మిమ్మల్ని ఇరికించడం కోసం ప్లాన్ చేశాడు, కానీ తనే ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మేము తనని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. తన నుంచి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. చూసారా తాతయ్య, చూసారా? మిమ్మల్ని ఇరికించాలని ప్లాన్ వేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళే ఇరుక్కుపోవడం వల్ల మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు. వెళ్ళండి, మేము మీకు ఏ సహాయం చెయ్యం. రంగీలా, ఎవరైనా మన ఇంటికి సహాయం కోరొస్తే సహాయం చేయటం మా వల్ల కాదని చెప్పకూడదు. షాకాల్ ఎలాంటి వాడైనా కావచ్చు, తను మన నైబర్. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయటం మన ధర్మం. జోహా, త్వరగా చెప్పు, ఆ బ్లాక్ మూన్ ఎక్కడుంది? జోగా వల్ల కుదరదు. ఈ జోగా వల్ల కుదరదు. ఆ బ్లాక్ మూన్ ఎక్కడుందో నాకు తెలీదు. జైసింగ్ అంకుల్, బ్లాక్ మూన్ రియల్ మూన్ వెనకాలే ఉంది. మాకు చాలా భయం వేస్తోంది. ఆయన అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. వీళ్లతో పాటు వెళ్తే మేం కూడా చిక్కుల్లో పడతాం అనుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే మంచిది. జయసింగ్ అన్నయ్య, మా పిల్లలిద్దరూ చాలా భయపడిపోతున్నారు, అందుకనే ఇలా ఏడుస్తున్నారు. నేను ఇప్పుడు వీళ్ళని ఇంటికి తీసుకువెళ్తాను. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి. ముందు వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళు, నేనేదో ఒకటి చేస్తాను. వావ్! వావ్! నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ప్రపంచంలో బ్లాక్ మూన్ కూడా ఉందా? వావ్, బ్యూటిఫుల్. కానీ చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది కదా. మనసుంటే మార్గం ఉంటుంది తాతయ్య. దీన్ని చూస్తుంటేనే భయంగా ఉంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు రావద్దు రుద్ర.
Ibaiska, Zibaiska, free out, breako! Ibaiska, Zibaiska, smoke, disappearo! రుద్ర మీరెవరు ఇక్కడికి రావద్దు. ఏంటిది? జైసింగ్ కూడా బందీ అయిపోయారు. ఇప్పుడు షాకాల్ని ఎవరు కాపాడతారు? రుద్ర ఉన్నాడు కదా, వాడు కాపాడతాడు. జైసింగే ఏమీ చేయలేకపోయారు. ఇక రుద్ర ఏం చేస్తాడు? అందరూ రుద్రాని ఏమంటారో మీకు తెలీదా? రుద్ర వయసు మీద ఎప్పుడూ సందేహమే పడకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్ర? తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం ఎప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచాలని. అవసరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం తాతయ్యని కాపాడడానికి ముందు ఈ బ్లాక్ మూన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బ్లాక్ మూన్ లో ఉన్న బ్లాక్ కవరే మనకి రక్షణ కవచం. కానీ మనకు తెలియకుండా వాళ్ళు లోపలికి ఎలా వచ్చారన్నదే నా సందేహం. మన అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాలేరు, అలాగే బయటికి వెళ్ళలేరు. తను రుద్ర, తను ఏవైనా చేయడానికి వీడు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నాడు. ఇప్పుడు కూడా లోపలే ఉండి ఫైట్ చేస్తున్నాడు. వీడికి నయమవడానికి ముందే త్వరగా మిషన్ లోపలికి పంపించేసేయ్. ఇప్పుడు రుద్ర మాత్రమే దొరకకుండా ఆటలాడుతున్నాడు. వదిలితే వీడు కూడా తప్పించుకుంటాడు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను చెప్పిన విషయాన్ని సిటీ మొత్తం వ్యాపింపజేయండి. షాకాల్ని ఇంకా జైసింగ్ ని హార్మోనికా స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి స్పేస్ కు పంపించబోతున్నాడని చెప్పండి. అప్పుడు రుద్ర వీళ్ళని కాపాడడానికి వచ్చి తానంతట తానే దొరికిపోతాడు. ఎలా ఉంది? ఈ ఐడియా సూపర్ గా ఉంది. అలా అయితే ఆ రుద్ర తానంతట తానే వచ్చి మనకి దొరికిపోతాడు. నేను ఇప్పుడే లాఫేలా తోటి సిటీ మొత్తం ఈ వార్తను వ్యాపించేలా చేయమని చెప్తాను. లాఫేలా! అరే వద్దు వద్దు, ఆపేయ్. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అరే నా కంప్యూటర్! ఎవరైనా ఈ మంటలు ఆర్పండి, త్వరగా ఎవరైనా ఈ మంటలు ఆర్పండి. అరే ఈ మంటలు వండే మిషన్లు ఎందుకు తయారు చేసి పెట్టారు ఇక్కడ? లీడర్ ప్రకోడా, నా మిషన్స్ అన్ని ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాయి. వీటిని సరిచేయడానికి టైం పడుతుంది. కానీ కంగారు పడకండి, సరిచేసేస్తాను. నన్ను నమ్మండి. ఆఫేలా, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. నువ్వు నాకు అవసరం లేదు. నిన్ను కూడా స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి సాన దగ్గరికి పంపించేస్తాను. గ్రేట్ లీడర్ ప్రకోడా, సారీ. నన్ను ఏం చేయమంటారో చెప్పండి, నేను చేసేస్తాను. ఆ సోల్జర్స్ మళ్ళీ వచ్చేస్తారేమో అని నాకు భయం వేస్తోంది. లేదు, సోల్జర్స్ రాత్రిపూట రారు. పొద్దున్నే పని కోసం కావాలనుకుంటేనే వచ్చి తీసుకువెళ్తారు. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారని వెళ్ళి చూసొద్దాం. సరే పదండి వెళ్దాం. సార్, మేము వెళ్ళొస్తాము. అంతవరకు మీరు డిన్నర్ చేయండి. మనం ష్రింక్ అయి ల్యాబ్ లోపలికి ఎంటర్ అవ్వగలం. గుడ్ ఐడియా. త్వరగా మీ ఇద్దరు దాక్కోండి. ఎవరు అది? ఎవరు లేరు. అవి చెట్టు ఆకులు. నువ్వు విన్నావా? హార్మోనికా వాళ్ళిద్దరిని స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి ఎక్కడికో దూరంగా పంపించేయబోతున్నారట. లెట్స్ గో బ్యాక్. ముందు మన షాకాల్ మరియు తాతయ్య ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఇదేంటి దారుణం? మనం శాకాల్ని కాపాడాలా? సార్ సంటూరా, అక్కడ వాళ్ళ లాంచ్ ప్యాడ్ రెడీగా ఉంది. వాళ్ళు ఎప్పుడు షాకాల్ని తాతయ్యని స్పేస్ షిప్ లో పంపిస్తారో తెలియదు. మనం త్వరగా తాతయ్యని కాపాడి తీరాలి. నాతో రండి. మేమంతా హార్మోనికా ల్యాబ్ కు వెళ్ళడానికి చాలా రోజుల నుంచి టన్నెల్ ని తవ్వుతూ ఉన్నాం.
ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ల్యాబ్ ని ధ్వంసం చేయాలనుకున్నాం. ఆ ల్యాబే గనుక లేకుంటే వాడు ఎలా ఎక్స్పెరిమెంట్ చేయగలడు? కొత్త ల్యాబ్ని సిద్ధం చేయడానికి తనకు ఖచ్చితంగా చాలా ఏళ్లు సమయం పడుతుంది. కానీ టన్నల్ పనిని మేము ఇంకా పూర్తి చేయలేకపోయాం. ఈ టనల్ ఐడియా బానే ఉంది. ఈ ఏరియా అలారం అసలు ఎలాగా ఆన్ అయింది? మాకు అసలు తెలీదు. మేము బాగా చెక్ చేసాం కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఖచ్చితంగా ఆ రుద్ర అతని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఉంటారు. అలారాన్ని చూడగానే వాళ్ళు పారిపోయి ఉంటారు. త్వరగా వాళ్ళని వెతికి పట్టుకురండి. ఆ టన్నల్ని మేము ఇంతవరకే తవ్వగలిగాం. ఇంకా ఆ ల్యాబ్ చేరుకోవడానికి చాలా తవ్వాల్సి ఉంది రుద్ర. మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. నో ప్రాబ్లం, నేను కాస్త ట్రై చేస్తాను. ఇబాయిస్కా టనల్ టికెటో. అరే వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకు బాగా తెలుసు రుద్ర అతని ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడో ఉన్నారు. మీరు గనక వాళ్ళని నాకు అప్పగించారంటే నేను మీ ఎవరిని ఏమి చెయ్యను. ఒకవేళ నేనే వెతికి కనిపెట్టాను అంటే మీ అందరినీ అంతం చేసి పారేస్తాను. సోల్జర్స్ వచ్చేసారు. సోల్జర్స్ వచ్చేసారు. హఠాత్తుగా సోల్జర్స్ ఎలా వచ్చారు? రాత్రి వేళప్పుడు వాళ్ళు ఎప్పుడు రారు. కానీ మీరేం కంగారు పడకండి. మా మనుషులు ట్రాప్ డోర్ ని క్లోజ్ చేశారంటే ఆ సోల్జర్స్ మనల్ని కనిపెట్టలేరు. ట్రాప్ డోర్ ని మూయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత త్వరగా మనం అక్కడికి వెళ్ళి చేరుకోలేమే. ఓ నో, ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఆ తర్వాత అందరూ దొరికిపోతారు. నేను ఏదైనా చేస్తాను. సోల్జర్స్ త్వరగా అందరి ఇళ్ళకి వెళ్ళి వెతకండి. లోపలికి వెళ్ళాలంటే ముందు నాతో గొడవ పడండి. నన్ను గెలిస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు. అయ్యా బాబోయ్, నీతో తలబడ్డానికి నేను సిద్ధం. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ రోజు నేను దోమని చంపే మూడ్లో లేను. ఆ పాపని వదిలిపెట్టు. నీకు కావాల్సింది మేమే కదా. నీకు ధైర్యం ఉంటేరా వచ్చి నన్ను పట్టుకో. ఆహా, అదిగో అక్కడ నిలబడ్డాడు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా పట్టుకోండి. Ibaiska, sacou um costume. వీళ్ళపై మ్యాజిక్ చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. వీళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. రుద్రా, ఇప్పుడు మీ తాతయ్యని బాగా గట్టిగా తలుచుకో. ఎందుకంటే ఇంకాసేపట్లో నువ్వు మీ తాతయ్య వెళ్ళిన చోటికే వెళ్ళబోతున్నావు. మీ తాతయ్య నీకంటే ముందు అక్కడికి వెళ్ళి నీకోసం సీటు ఉంచారు. ఆ బ్లాక్ మూన్ నీడ నీ తల మీద ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా ఈ జైల్లో నుంచి తప్పించుకోలేవు. ఆ విషయం మర్చిపోవద్దు. బ్రకోడా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అస్సలు సందేహించకు. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్.
లేదు, వద్దు, వదిలేయండి. పదండి, పారిపోదాం. అందరూ త్వరగా వెళ్ళి దాక్కోండి. మనం ఈ లైట్స్ శక్తిని బరాయించలేము. త్వరగా పదండి, వెళ్ళి దాక్కుందాం. రుద్రా, రుద్రా, ఆ వెలుతురుని ఎలాగైనా దాచేసేయి. నేను నీ ముందు ఓడిపోయాను. మేమందరూ నీ ముందు ఓడిపోయాం రుద్రా. ప్లీజ్ ప్లీజ్, సన్లైట్ పడితే ఈ ప్లానెట్ మొత్తం అంతమైపోతుంది. దయచేసి మమ్మల్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ రుద్రా, ఎలాగైనా కాపాడు. ఓకే బార్కోడా, చేస్తాను. కానీ ముందు మా తాతయ్యని ఇక్కడికి రప్పించు. సారీ, నేను లాంచ్ చేయడానికి మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేశాను. కానీ దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి నేనే ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే అది తిరిగి వచ్చే ప్రయత్నం మేమేమీ చేయలేదు కదా, అందుకే ఇలా జరిగింది. ఏంటి? లేదు. Zibaiska, Flying Unicorns Creato! Fly Unicorn, fly! Yes, ఇప్పుడు మన సన్ గ్రావిటీకి బయట ఉన్నాం. Thanks, unicorns! రుద్ర, నువ్వు మా అందరినీ కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ నాతో పాటు వచ్చి ఇవాళ మా ఇంట్లో మీరు డిన్నర్ చేయాలి. జయసింగ్, ప్లీజ్. మీరు రుద్ర ఇద్దరూ రావాలి. ఇవాళ నుంచి మన కొత్త జీవితం ప్రారంభిద్దాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడకండి. నేను శాకాల్ని. ఓకే శాకాల్, నిన్నెప్పుడు నేను విరోధిగా చూడలేదు. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. వాళ్ళ ప్లానెట్ సమస్యని సాల్వ్ చేయాలి కదా. రుద్ర, నువ్వు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా కాపాడేశావు. థాంక్స్. మిమ్మల్ని మాత్రమే కాదు, రుద్ర మొత్తం మీ ప్లానెట్ నే కాపాడాడు. రా రుద్ర, వీళ్ళని అక్కడ వదిలేసి వెళదాం. తాతయ్య, వీళ్ళతో మనం వద్దు, మన ఇమేజెస్ ని పంపిద్దాం. బాయ్ బాయ్ రుద్ర. జోగా, ఇక్కడ ఏ మూల వదిలిపెట్టకుండా అన్ని చోట్ల క్లీన్ చేయి. సన్ సిటీ, కాల్ సిటీ ప్రజల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ప్రజలందరూ తమ కొత్త క్వీన్ దగ్గరికి వచ్చి నిలబడాలి. జోగా చెప్పడం కుదరదు. ఈ జోగా చెప్పలేడు. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను. ఏంటి, నీ వల్ల కాదంటావా? నేనెవరో నీకు తెలీదా? నువ్వు ఎవరివి? నేను శాకాలకి చిట్టి చెల్లెల్ని. శాకాల్, నువ్వు వస్తున్నావన్న సంతోషంలో సన్ సిటీ, కాల్ సిటీ ప్రజలందరినీ ఇక్కడికి రమ్మన్నాను. పార్టీ కోసం అన్ని సిద్ధం చేయిస్తున్నాను.
బ్రకోడా, మేము లాఫిలాన్ని ఇక్కడ వదిలిసి వెళ్ళడానికి వచ్చాం. ఇకపై మీరు ఎవరిని బంధించకూడదు, అర్థమైందా? మీరు ప్లానెట్ వదిలిపెట్టి బయటికి రావాలి అనుకుంటే మేము మీ ప్లానెట్ ని సన్లైట్ పడని చోటికి సురక్షితంగా పంపించేస్తాం. ఈ యూనివర్స్ చాలా పెద్దది. ఇక్కడ సన్లైట్ పడని ప్రదేశాలు లెక్కకి మించి ఉన్నాయి. నిజంగానా? థ్యాంక్స్ జైసింగ్. అది చేశారంటే మాకు చాలా బాగుంటుంది. బాయ్ ఎవ్రీవన్, మేము బయలుదేరుతున్నాం. అందరూ ఒకటిగా మంచిగా ఉండండి. బాయ్ బాయ్ రుద్ర. బాయ్ రుద్ర, జాగ్రత్తగా వెళ్ళిరండి. రుద్ర వెళ్ళకు ప్లీజ్. లక్కీ, మేం వెళ్ళక తప్పదు. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. తాతయ్య, రెడీనా? ఎస్ రుద్ర. జిబాయిస్కా పోర్టల్ క్రియేటో. ఇక మీదట వాళ్ళు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. తాతయ్య, త్వరగా రండి, ఇంటికి వెళ్దాం. నాకు చాలా ఆకలేస్తోంది. ఇంటికి వెళ్ళి పెద్ద పార్టీ చేసుకుందాం. రంగీలా, మర్చిపోకండి, షాకాల్ మనల్ని డిన్నర్ కి రమ్మన్నారు. రండి రండి, స్వాగతం, దయచేసి రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు శాఖల్ని కాపాడేశావు. రా కూర్చో రుద్ర, వచ్చి ఇలా కూర్చో. జయసింగ్, మీరొచ్చి ఇలా కూర్చోండి. ఈ చైర్స్ అన్ని స్పెషల్ గెస్టుల కోసం ఏర్పాటు చేశాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఎవరుకున్నారు? మీరు బ్లాక్ మూన్ నుంచి నన్ను కాపాడితే నేను మీ ఫ్రెండ్ అయిపోతాను అనుకున్నానా? మీరు నన్ను కాపాడకపోయినా నేను ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకునేవాడిని. ఇక ఈ డిన్నర్ కూడా నా ప్లాన్ లోని భాగమే, అర్థమైందా? ఇక ఈ సన్ సిటీ అలాగే కాల్ సిటీ రెండు కూడా నావే. హే రుద్ర, ఇప్పుడు చెప్పు, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండని. మీరందరూ ఏమనుకున్నారు? మేము మిమ్మల్ని సులభంగా నమ్మేస్తామనా? మీరు ఎప్పటికీ మారరు. మరేం పర్వాలేదు. ఇంకా జని, నువ్వు చెప్పింది నిజమే, గుర్తుంచుకో, ఎప్పటికీ సందేహించకు. మళ్ళీ వీడు నన్ను చిన్న పిల్లాన్ని చేసి నన్ను మోసం చేశారు. ఇది అన్యాయం.
నేను వాళ్ళని డిన్నర్ కి ఎంత ప్రేమగా ఆహ్వానించారు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇమేజెస్ ని ఇక్కడికి పంపించారు. మమ్మీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.